అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, నా ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే నా ప్రెగ్నెన్సీ డైట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్కి నేను మ్యాక్సిమం అందరికీ అయితే రిప్లై ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు పర్సనల్గా అడగాల్సిన వాళ్ళు అయితే నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి టెక్స్ట్ చేయండి. కొంచెం లేట్ అయినా సరే నేనైతే రిప్లై అందరికీ ఇస్తాను. ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే చాలామంది నన్ను అడుగుతున్నారనమాట, అక్క నాకు సర్విక్స్ లెంత్ ఎంత ఉంది, సర్విక్స్ లెంత్ అంత ఉంది, నాకు నార్మల్ డెలివరీ అవుతుందా, నార్మల్ డెలివరీయే నాకు అవ్వాలని కోరుకుంటున్నాను, నార్మల్ డెలివరీయే కావాలి నాకు, అవుతుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో నార్మల్ డెలివరీ అయితే బెటరా లేకపోతే సి సెక్షనా అని చెప్పి నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనిపించవచ్చు డెలివరీ అయిన వాళ్ళకి, బట్ నా ఒపీనియన్ అండ్ నా ఇంట్లో వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్న నాలెడ్జ్ బట్టి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ చాలామంది వ్యూయర్స్ అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూసేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని అయితే చూడండి. ఇక్కడ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి బయట చాలామంది ఒపీనియన్ ఏంటంటే, అంటే ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే, కొంతమంది 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి, నార్మల్ డెలివరీ చాలా ఈజీ, ఏముంది నార్మల్ డెలివరీ అయితే నువ్వు నెక్స్ట్ 1 అవర్ నుంచి నువ్వు ఫుల్గా నడిచేయచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, నీ పనులు నువ్వు చూసుకోవచ్చు, బేబీ పనులన్నీ చూసుకోవచ్చు, ఇంకా ఫుల్ బిందాజ్ అనమాట, నీ లైఫ్ అంతా బాగుంటుంది, నడునొప్పి అంటూ ఏమీ ఉండదు. సి సెక్షన్ వాళ్ళైతే చాలా దారుణము, సి సెక్షన్ వాళ్ళైతే కనీసం వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు చూసుకోలేరు. నార్మల్ డెలివరీ వాళ్ళైతే చక్కగా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని ఆడించుకుని మొత్తం వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. వీళ్ళు టైప్ 1. 2 ఏంటంటే, అమ్మో నార్మల్ డెలివరీ అంటే చాలా కష్టము, బాడీలో ఉన్న అన్ని ఎముకలు ఒక్కసారి విరిగితే ఎలా ఉంటుందో అంత పెయిన్ అయితే ప్రెగ్నెంట్ లేడీ అనుభవిస్తుంది. సో నార్మల్ డెలివరీ అయితే చాలా కష్టమమ్మా అని చెప్పేవాళ్ళు ఇంకొకరు. వీళ్ళు టైప్ 2. టైప్ 3, ఏ నార్మల్ డెలివరీ అంటే చాలా కష్టము, సి సెక్షన్ అయితే ఈజీ, సి సెక్షన్ లేడీస్ ఏముంది చక్కగా పడుకుంటారు, మత్తిస్తారు, కోసేస్తారు, వాళ్ళు అసలు ఇబ్బందే పడరు, అసలు చాలా ఈజీ వాళ్ళది, వాళ్ళ మదర్హుడ్లా ఉండదు, ఏదో చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. నార్మల్ లేడీసే చాలా కష్టపడి కంటూ ఉంటారు. సో ఇది టైప్ 3. ఇంకా టైప్ 4 వచ్చేటప్పటికి ఎలా ఉంటారంటే, సి సెక్షన్ అంటే చాలా కష్టము, సెక్షన్ అయిన తర్వాత ఆపరేషన్ అయ్యాక మళ్ళీ మదర్ నడిచే వాక్ ఉంటుంది, అది ఏంటంటే మళ్ళీ పునర్జన్మ కింద చెప్తూ ఉంటారు. సో అదైతే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ 4 టైప్స్ ఉంటారనమాట ఇలాగా. సో అందులో మీరు ఏ టైప్ అనుకుంటున్నారు? నాకు మెసేజ్ చేసే వాళ్ళ బట్టి, వాళ్ళ వ్యూ బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, నార్మల్ డెలివరీ నాకు కావాలి అని అడుగుతున్నారంటే, నాకు నార్మల్ డెలివరీ అయితే ఈజీగా అయిపోతుంది, సి సెక్షన్ అంటే నేను చాలా ఇబ్బంది పడిపోవాలి అని అయితే మీరు మెంటల్లీ అయితే ఫిక్స్ చేసేసుకున్నారు. ఇది నాకు కొంతమంది వల్ల అర్థమైందనమాట. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను, ఏది బెటర్ అని చెప్పి. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రెగ్నెంట్ లేడీస్ అన్న వాళ్ళు ఎప్పుడైతే కన్సీవ్ అయ్యారో అప్పటి నుంచి నార్మల్ అండ్ సి సెక్షన్ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు అని మన బ్రెయిన్లో పెట్టుకోవాలి. చెప్పలేం, లాస్ట్లో ఎలాగైనా అవ్వచ్చు. ఫస్ట్ బేబీ ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందో లాస్ట్లో బేబీ పొజిషన్ అనేది అలా ఉండదు. ఒక్కొక్కసారి లెగ్స్ కిందకు ఉండొచ్చు, బ్రీచ్ పొజిషన్ ఉండొచ్చు. అలాంటి టైంలో కొంతమంది డాక్టర్స్ మేము నార్మల్ అయితే సజెస్ట్ చేయము ఇప్పుడు అంటారు. సో ఆ టైంలో సి సెక్షన్ అవుతుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే 3rd మంత్లో బ్రీచ్ పొజిషన్లో ఉంటే 9th మంత్లో కూడా అలాగే ఉంటుంది అక్క అని చెప్పి అడుగుతున్నారు. అదైతే మనం ప్రిడిక్ట్ చేయలేమండి, అది అలాగైనా ఉండొచ్చు, అది బేబీ లోపల రొటేట్ అయిన దాన్ని బట్టి ఉంటుంది, అది మన చేతిలో అయితే కంప్లీట్గా ఏమీ అవ్వదు. పర్సనల్లీ చాలా మంది ఏం మెసేజ్ చేశారంటే, అక్క సర్వైకల్ స్టిచ్ తీసిన తర్వాత ఎన్ని రోజులకి డెలివరీ అవుతుంది అక్క అని చెప్పి అడిగారు. నాకు డాక్టర్ పర్సనల్గా ఏం చెప్పారంటే, 36th వీక్లో అయితే నేను సర్వైకల్ స్టిచ్ నీకు రిమూవ్ చేస్తాను, అప్పటి నుంచి నువ్వు 1 to 3 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా డెలివరీ కావచ్చు, అంటే నీ డైలేషన్ బట్టి ఉంటుంది అని డాక్టర్ చెప్పారు. కానీ నాకు ఆ ప్రాసెస్ అయితే అవ్వలేదు, నాకు కొంచెం ఎమర్జెన్సీ అయ్యి ఎమర్జెన్సీ సి సెక్షన్ చేశారు.
సి సెక్షన్లోనే నాకు స్టిచ్ రిమూవ్ చేశారు. అండ్ చాలామంది అయితే అడుగుతున్నారు నీకు ఎన్నో వీక్లో అయితే డెలివరీ అయ్యిందని. 35 weeks 4 daysకి అయితే డెలివరీ అయ్యింది. నా బాబు వచ్చేటప్పటికి 2.9 kgs అయితే ఉన్నాడు. ఇప్పుడు నార్మల్ డెలివరీ ఈజీయా సిజరిన్ ఈజీయా అని చెప్పి చూద్దాం. నార్మల్కి వచ్చేటప్పటికి చాలా ఈజీ అనుకుంటున్నారండి. అంటే మన మదర్స్ ఉన్న ఆ సిచ్యువేషన్ కన్నా మన అమ్మమ్మలు అయితే వాళ్ళు తినే ఫుడ్ అయితే ఏముంది, లేకపోతే వాళ్ళ విల్ పవర్ అయితే ఏముంది. ఇప్పటికీ మన అమ్మమ్మలు కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేయడమే కాక మన అమ్మల పనులు చేస్తూ మన పనులు కూడా చేయగలరు. అంత స్టామినా ఉంది వాళ్ళకి. మన మదర్స్ వాళ్ళ పనులు చూసుకుని మన పనులను చూసుకుని మన బేబీ పనులు కూడా చూస్తారు. కానీ మనం మాత్రం మన పనులు చూసుకోవడానికే మనకి నొప్పి, మన బేబీస్ని చూసుకోవడానికి కూడా మన మదర్స్ హెల్పే మనకి మ్యాక్సిమం తీసుకుంటాం అనమాట. జనరేషన్ మారుతుంది. సో నార్మల్ డెలివరీ అనేది కరెక్ట్గా ఆ ప్రాసెస్ అనేది ఒక్కసారి ఆ ప్రాసెస్ని భరించగలిగితే గనక తర్వాత అయితే చాలా హ్యాపీగా ఉంటుందంట. నేను ఇది అక్క నీకు నార్మల్ డెలివరీ అవ్వలేదు కదా నీకు ఎలా తెలుసు అంటే, నా క్లాస్మేట్కి అంటే నా బెస్ట్ ఫ్రెండ్కి నాకు 2-3 months గ్యాప్లో అయితే డెలివరీ అయ్యింది. తనకి నార్మల్ అయ్యింది, నాకు సిజరిన్ అయ్యింది. రెండు అనుభవాలు నేను గ్యాదర్ చేసి చెప్తున్నాను. నార్మల్ ఆ ఒక్క 10 minutes ప్రాసెస్ కనుక అండ్ పెయిన్స్ కూడా చాలా మందికి 2-3 days పడుతుంది. కొంతమందికి అప్పటికప్పుడు పెయిన్స్ వచ్చి డెలివరీ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి ముందు రోజు నుంచి పెయిన్స్ వచ్చి తర్వాత రోజుకి డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు. నార్మల్ కూడా ఏం ఈజీ కాదండి. ప్రతి మదర్, అసలు ప్రెగ్నెంట్ మదర్ ఒక బిడ్డని కనడం అనేదే చాలా కష్టమైన ప్రాసెస్. నార్మల్ ఈజీ సిజరిన్ వాళ్ళని తీసి పాడేయచ్చు, లైక్ ఏంటంటే మత్తేస్తారు, వాళ్ళకి ఏం తెలీదు అంటారు. నార్మల్ ప్రాసెస్ అయితే ఇది పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, భరించలేని పెయిన్ ఉంటుంది, అది చెప్పలేనట్టు ఉంటుందంట అది. సో దాని తర్వాత మాత్రం నెక్స్ట్ డే నుంచి కొంచెం కోలుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళైతే ఈజీగా చేసేసుకుంటారు నార్మల్ వాళ్ళు. అదైతే పక్కా అనమాట, వాళ్ళు చేసుకుంటారు. ఇంకా సిజరిన్కి వచ్చేటప్పటికి నాకు అయ్యింది సిజరిన్ అయిన తర్వాత 4 to 5 hours అయితే మనకి మత్తు వదులుతుందండి. ఆ మత్తు వదిలిన తర్వాత వస్తుంది పెయిన్, భరించలేని పెయిన్. ఇటు నుంచి అటు మన్నే తిరగమంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లెగిసి వాక్ చేయమంటారు. నాకు ఆఫ్టర్నూన్ 1 నుంచి అయితే డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ 6 కల్లా by 6 కల్లా నన్నే నడవమంటారు. ఫస్ట్ అడుగులు ఎలా వేయాలి అనేది కూడా మనం మర్చిపోతాం, అంత పెయిన్ వస్తుంది అనమాట. బట్ ఏంటంటే మన చేతిలో బిడ్డను చూసాక మాత్రం మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మెల్లగా నడకలు నేర్చుకుంటాము. మళ్ళీ మన నడక మన చేతికి రావడానికైతే 2 to 3 days పడుతుంది, చాలా కష్టపడతాము. అండ్ ఏంటంటే 2 డెలివరీలు ఈక్వలేనండి పెయిన్. ఒకటి డెలివరీ ప్రాసెస్లో పడితే ఒకరి తర్వాత పడతాం. అండ్ చాలామంది అంటుంటే నేను విన్నాను, సిజరిన్లో వెనకాల ఇంజెక్షన్ ఇస్తారు కదా, ఎనస్థీషియన్ ఇస్తారు కదా ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ వల్ల ఫ్యూచర్లో నడునొప్పి వస్తుంది అని. నాకైతే అలాంటిది ఏం లేదండి. అండ్ నేను నార్మల్ కూడా అడిగాను మా ఫ్రెండ్ని, ఏదో జస్ట్ ఎక్కువ పని చేసినప్పుడు ఓకే పేరెంట్స్ దగ్గర లేరు కాబట్టి బేబీ పనులు కూడా మేము చూసుకుంటున్నందుకు అప్పుడప్పుడు అయితే మాకు బ్యాక్ ఏక్ వస్తూ ఉంటుంది. కానీ పర్టికులర్గా ఇంజెక్షన్ దగ్గర అయితే ఏ రోజు అయితే నాకైతే పెయిన్ రాలేదు. ఇప్పటికొచ్చి నాకు డెలివరీ అయ్యి 8 months అయితే అవుతుంది, ఏ రోజు రాలేదు. ఇది జస్ట్ ఏంటంటే ఒక భయాన్ని కలిగించడానికి అనుకుంటా, సిజరిన్ అయితే వద్దు అని చెప్పడానికి అనుకుంటా. అండ్ డాక్టర్స్ కూడా మీరు అనుకోవచ్చు డాక్టర్స్ డబ్బుల కోసం సిజరిన్ చేసేస్తున్నారు, ఈ డాక్టర్ ఇలా చేస్తారు, ఈ డాక్టర్ ఇలా చేస్తారు. ఏ డాక్టర్ డబ్బుల కోసం అయితే సిజరిన్ చేయరండి. ఎందుకంటే డాక్టర్ రేటింగ్ని ఎలా చూస్ చేసుకుంటారంటే జనాలు, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు, ఈ డాక్టర్ బాగా నార్మల్ డెలివరీస్ ఎక్కువ చేస్తారంట అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో డాక్టర్స్ ఆ నేమ్ ఎందుకు పోగొట్టుకుంటారు? చిన్న పాయింట్ కదా. ఏ డాక్టర్ అయినా ఫస్ట్ నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారండి, సిజరిన్ చేయడానికి ట్రై చేయరు. ఇంకా నా దానికి వచ్చేటప్పటికి నేనైతే డెలివరీ ప్రాసెస్ అంతా నాది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బ్రీఫ్గా అయితే ఇప్పుడు నేను చెప్పట్లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెమే చెప్తున్నాను. నాకు వచ్చేటప్పటికి సర్వైకల్ స్టిచ్ అనేది టైట్ అయిపోయింది. నాకు సర్విక్స్ ఏంటంటే ఇప్పుడు మంచి ఎయిర్ ఉన్న బెలూన్కి ఎలాస్టిక్ పెట్టేస్తే ఎలా అయిపోతుందో అలాగా నాకు బల్జ్ వచ్చినట్టు అయిపోయి సర్విక్స్ వాచిపోయి నేను పెయిన్ని భరించలేకపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు అడిగారు
ఓకే నీకైతే నేను స్టిచ్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను, సో స్టిచ్ రిమూవ్ చేశాక నువ్వు వెయిట్ చేయొచ్చు ఒక 1 వీక్ 2 వీక్స్, అప్పుడు డెలివరీ అయితే చూసుకుందాము అన్నారు. అప్పుడు బేబీని మానిటర్ చేశారు, బేబీ అంతా సూపర్ పక్కా ఫైన్ అంతా బాగుంది అన్నారు. అన్న తర్వాత స్టిచ్ అనేది రిమూవ్ చేయడానికి ట్రై చేశారు. స్టిచ్ రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నాకైతే బ్లీడింగ్ అనేది కొంచెం మెల్లగా స్టార్ట్ అయింది. మెల్లగా స్టార్ట్ అయితే డాక్టర్ చెక్ చేసి అన్నారనమాట, నీకు సర్విక్స్ అయితే వాచింది, కొంచెం ఇలాగా గట్టిగా పట్టుంది ఎలాస్టిక్ లాగా, స్టిచ్ అనేది అది కట్ చేయడానికి కూడా అవ్వట్లేదు అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేసేస్తాను నీకు అన్నారు. లేదు డాక్టర్ నాకు నార్మల్ ట్రై చేయరా ప్లీజ్ అని చెప్పాను. నేను ఇలాగే నార్మల్ ట్రై చేయరా ప్లీజ్ అన్నాను. నార్మల్ ట్రై చేయరా ప్లీజ్ అంటే లేదు లేదు నీకు సీ సెక్షన్ చేసేస్తాను అన్నారు. అంటే సరే ఓకే ఫైన్ అన్నాను. ఓకే ఫైన్ అన్నారు. నాకు సీ సెక్షన్ చేసినప్పుడు చూడండి దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక రీజన్. సీ సెక్షన్ చేసినప్పుడు నాకు ముందు స్కాన్లు ఎప్పుడు కూడా బిడ్డ పేగు మెలేసుకున్నారని చెప్పి నాకు ఏ స్కానింగ్ లో అయితే చెప్పలేదు. అండ్ నేను కూడా స్కానింగ్ పిక్స్ చూస్తాను కదా, ఎక్కడా కూడా కనిపించలేదు. డాక్టర్ ఆ ముందు మానిటర్ చేశారు కూడా, అప్పుడు కూడా బేబీ ఏమి కార్డ్ అయితే మెడకు వేసుకున్నారు అని నాకైతే ఏమీ చెప్పలేదు. ఎందుకంటే నార్మల్గా ట్రై చేసేవారు, జస్ట్ బికాస్ స్టిచ్ టైట్ అవ్వడం వల్ల మాత్రమే సీ సెక్షన్. ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోయింది నార్మల్ డెలివరీ, కార్డ్ ఇలాగా మెడకి చుట్టుకున్నప్పుడు అయితే చాలా ఇబ్బంది అయిపోయేది అనమాట. డాక్టర్ గారికి కూడా తెలియలేదేమో, మరి వాడేమైనా అప్పటికప్పుడు మెలేసుకున్నాడో ఏమో తెలియదు, కానీ 2 మెలకలు వేసుకున్నాడు బాబు. సీ సెక్షన్ చేశాక చెప్తూని జాహ్నవి నీకు బాబు కార్డ్ మెలేసుకున్నాడు 2 times అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఏ రోజు కూడా సిజరిన్ అయింది అని చెప్పి నేనైతే ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది చాలా హ్యాపీ మూమెంట్ కదా, చాలా ఇబ్బంది పడేవాడు బాబు కూడాని. సో ఏంటంటే మీరు నార్మలా సిజరినా అన్నది పక్కన పెట్టండి, ఏదో ఒకలా బేబీని హ్యాపీగా డెలివరీ చేయాలి, బేబీతో పాటు మనం కూడా చాలా హెల్తీగా ఉండాలి. సో ఇవన్నీ బ్రెయిన్లో 3rd month నుంచి 2nd month నుంచి కన్సీవ్ అయినప్పటి నుంచి బ్రెయిన్లో పెట్టుకుని అస్సలు మీరైతే స్ట్రెస్ అయితే అస్సలు తీసుకోవద్దు, చివరికి అయ్యేదే అవుతుంది. సిజరిన్ ప్రిపేర్ అయిన వాళ్ళకి నార్మల్ అవ్వచ్చు, నార్మల్ ప్రిపేర్ అయిన వాళ్ళకి సిజరిన్ అవ్వచ్చు. సో ఇదేనా నేనైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి నియర్లీ 10 DMs వచ్చాయి నాకు ఇన్స్టాగ్రామ్లో. సో అందరికీ ఒకేసారి చెప్పలేను కదా, ఇప్పటికే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందుకని చెప్పి ఒక వీడియో చేద్దామని అయితే నేను వీడియో చేసేసాను. అండ్ ఇప్పుడైతే నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని గురించే నేను ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నా మైండ్ సెట్ కూడా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు నాకు మా అమ్మమ్మ చాలా హెల్ప్ చేశారు. 9th month ఒకరోజు నేను కూర్చుని సోఫాలో ఆలోచిస్తున్నాను, ఏంటి సర్వైకల్ స్టిచ్ వేశారు, నెక్స్ట్ వీక్ రిమూవ్ చేస్తారు ఏంటి అని చెప్పి గాల్లోకి ఇలాగే చూసుకుని ఆలోచిస్తున్నాను. అమ్మమ్మ వచ్చి నా పక్కన కూర్చున్నారనమాట. కూర్చొని అడిగారు, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది మా అమ్మమ్మ. అడిగితే లేదు డెలివరీ ఎలా అవుతుందా అని చెప్పి భయంగా ఉంది అన్నాను. భయంగా ఉందంటే ఏం భయపడకు, నార్మల్ అయితే నార్మల్ అవుతుంది, నీకు నార్మల్ వద్దు నాకు నొప్పులు మరీ భరించలేను అని అనిపిస్తే గనక నువ్వే వెళ్ళి సిజరిన్ చేయించేసుకో టైం దగ్గర పడ్డాక అన్నారు. అనగానే నేను స్టన్ అయి చూశాను, ఏంటి పెద్దవారు ఇలా చెప్తున్నారు, పెద్దవాళ్ళు ఎప్పుడు నాకు అందరూ చెప్పిన వాళ్ళు ఊరోళ్ళందరూ మా ఇంట్లో తప్పించి ఊరోళ్ళందరూ చెప్పేది ఏంటంటే నార్మల్ ట్రై చేపిలా నార్మల్ అయిపోతుంది, నార్మల్ ట్రై చేయి, నార్మల్ 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 అని చెప్పిన వాళ్ళు. ఫస్ట్ టైం వచ్చి అమ్మమ్మ ఒక్కరు చెప్పారనమాట నాకు, సిజరిన్ అయినా పర్లేదు చేయించేసుకో అని. నేను చూశాను ఏంటి అంటేను, నేను నిన్ను పెంచాను అండ్ నాకు 3 ఆడపిల్లలు పుట్టారు, నాకు 3 నార్మలే, ఆ పెయిన్ అయితే నేను భరించలేకపోయాను, ఆ పెయిన్ నువ్వు భరిస్తుంటే నేను చూడలేను, సిజరిన్కి వచ్చేటప్పటికి పిల్లోడు లోపల పిల్లోడు తెలీదు, పిల్లోడు పుట్టాడు కాబట్టి చెప్తాను, పిల్లోడు అయితే నలగకుండా బయటకు వస్తాడు, నువ్వేముంది ఒక 2-3 days ఆపరేషన్కి కొంచెం కష్టపడి నడిస్తే పిల్లోడు చేతికి ఎటువంటి కష్టం లేకుండా ఒక పండులా బయటకు వస్తాడు, ఓకేనా. సో ఏంటంటే నీకు నువ్వు ఇబ్బంది పెట్టేసుకుని అయితే ఇన్సిస్ట్ చేసుకుని నువ్వు నార్మలే అని పెట్టుకోకు, ఆ టైంలో ఏదైతే అది అవుతుంది, రెండిటికి ప్రిపేర్ అవ్వు అని అన్నారు.
అప్పటి నుంచి నేను నా మైండ్ సెట్ని అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట. సో సిజరీన్ అయినా ఓకే, నార్మల్ అయినా ఓకే. నేను ముందు నుంచి సిజరీన్ అయినా ఓకే, నార్మల్ అయినా ఓకే అని అనుకుంటూనే ఉన్నాను. కానీ అప్పటి నుంచి అయితే ఇంకా కంప్లీట్గా సిజరీన్ అయితే ఇంకా బెటర్, నలిగిపోకుండా వస్తారు బేబీ. సరే ఎన్నో చూస్తాము లైఫ్లో స్ట్రగుల్స్, అందులో ఇది కూడా ఒకటి. కానీ ఒకటండి, బిడ్డను చేతిలో ఉండగా మాత్రం ఇది నార్మల్ అయిందా సిజరీన్ అయిందా అనేది మనకి ఇంత కూడా గుర్తుండదు. అండ్ ఒకటి, నార్మల్ అయితే స్టిచెస్ పడవు, సిజరీన్ అయితే స్టిచెస్ పడతాయి అనుకుంటారేమో. నార్మల్కి కూడా కింద వజినా దగ్గర స్టిచెస్ అయితే పడతాయి, సి సెక్షన్కి అబ్డామిన్ దగ్గర అయితే స్టిచెస్ పడతాయి అనమాట. రెండిట్లో స్టిచెస్ పడడం అయితే గ్యారంటీ ఉంటుంది. సో దానికైతే ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ అయితే తీసుకోకండి. నేను ప్రెగ్నెంట్ లేడీస్ నాకు మెసేజ్ చేసే వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు కూడా నా మెసేజ్ అదే టైప్ చేస్తున్నాను అనమాట. కంగారు పడద్దు, మళ్ళీ ఈ టైం రాదు. మంచిగా ఎంజాయ్ చేయండి, తినండి, మంచి క్రేవింగ్స్ అన్ని తీర్చుకోండి. మీ హస్బెండ్తో క్వాలిటీ ఆఫ్ టైంని అయితే ఎంజాయ్ చేయండి. మళ్ళీ అలా టైం దొరకదు. టీవీ చూస్తూ మంచి మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయండి మంచిగా. అండ్ సర్వైకల్ స్టిచ్ వాళ్ళు అక్క నేను ఇలాగే ఉండాలా అని మీకు తెలిసిపోతుంది, మీరు ఎక్కడ రెస్ట్లెస్ అవుతున్నారు ఏంటి అని చెప్పి. సో మరీ ఇన్సిస్ట్ చేసుకోకుండా మంచిగా క్వాలిటీ ఆఫ్ టైంని ఫుల్గా తిరగకుండా మెల్లమెల్లగా ఇంట్లో తిరుగుతూ, మీకు సర్వీస్ స్టిచ్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది ఇంట్లో గదులు ఏమున్నాయి, గదిలో మూలమూలు ఏమున్నాయి అని చెప్పి. అప్పటిదాకా అయితే మనము ఇంటిని అంతలా ఎక్స్ప్లోరే చేయమన్నమాట. ఎందుకంటే ఇల్లే లోకం కాబట్టి ఇంటి చుట్టూ తిరుగుతూ మెల్లగా అప్పుడప్పుడు వాక్ చేస్తూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేయండి. సరేనా? అయితే ఇప్పటికి ఈ వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటిదాకా బాయ్.